Okay, friends. Now we are going to discuss about measles and rabies. That is rhabdoviridae. ఫస్ట్ మనం మీజిల్స్ గురించి మాట్లాడుకునే ముందు మీజిల్స్ ఈజ్ ఏ పారామిక్సో వైరస్. నార్మల్లీ మనకి ఏమేమి ఉన్నాయి? బున్యా వైరస్, ఆర్థోమిక్సో వైరస్, అరీనా వైరస్, ఆర్పిఎఫ్ దట్ ఈస్ ఫిలో వైరస్, పారామిక్సో వైరస్, నెక్స్ట్ ర్యాబ్డో వైరస్. ర్యాబ్డో వైరస్లో మనకి రేబీస్ వస్తుంది. పారామిక్సో వైరస్లో మనకి పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్, నెక్స్ట్ ఆర్ఎస్వి, నెక్స్ట్ మీజిల్స్ అండ్ మమ్స్. ఫిలో వైరస్లో మనకి ఎబోలా వస్తుంది. ఆర్థోమిక్సో వైరస్లో we will find influenza virus A and B type. We have discussed para-influenza virus, mumps and RSV. Now we are going to discuss about measles and rabies. First, measles. It is a type of paramyxovirus and it is not segmented, unlike if three segmented, it is not segmented. Negative stranded ssRNA virus which is linear type and ఇక్కడ helical capsid ఉంటుంది. helical capsid ఉంటుంది and it has envelope. Okay, these are the genetical characteristics. Now coming to measles అనేది ఎవరికి ఎక్కువ? measles is also called as rubiola. Okay, rubiola అంటారు. అండ్ మీజిల్స్ ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే హూ హ్యావ్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నారో వాళ్ళకి మోర్ కామన్ రిస్క్ ఆఫ్ మీజిల్స్ ఇన్ఫెక్షన్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్. ఫస్ట్ అది 3 ఫేజెస్లో ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటిదంటే ప్రోడ్రోమ్ అంటారు. ప్రోడ్రోమ్ అంటే ఇప్పుడు ఫేస్లో ఐస్, నోస్ అండ్ మౌత్ ఇవి చూసుకుంటే ఐస్లో కంజక్టివైటిస్, ఇక్కడ ఫీవర్, నోస్లో రన్నింగ్ నోస్, మౌత్ నుంచి కాఫ్. సో ఫీవర్, కాఫ్, కురైజా అండ్ కంజక్టివైటిస్. అంతేకాకుండా విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంది కాబట్టి వీ కెన్ ఆల్సో సీ కార్నియల్ అల్సర్ కానీ కెరటైటిస్ కానీ ఇవన్నీ కనబడతాయి. నెక్స్ట్ కమింగ్ టు 1, 2, 3, 4 ఇవి అయిపోయిన తర్వాత అసోసియేటెడ్ విత్ బక్కల్ మ్యూకోజాలో వీ విల్ సీ కోప్లిక్ స్పాట్స్ అనేవి చుట్టుపక్కల రెడ్ కలర్లో ఉంటుంది అండ్ మిడిల్లో వీ విల్ హ్యావ్ బ్లూయిష్ వైట్, సెంటర్ bluish white and periphery this is red color and this is seen opposite to second molar teeth. Now coming to ఇది అయిపోయిన తర్వాత ఇది 1 to 2 days ఉంటుంది. 1 to 2 days అయిపోయిన తర్వాత ఇట్ విల్ రీచ్ టు సెకండ్ స్టేజ్ ఏంటిది? దట్ ఈస్ ర్యాష్. వాట్ ఈస్ ద ర్యాష్? maculopapular rash stage. This stays for 1 to 2 days. ఇది సెంట్రిఫ్యూగల్ ప్యాటర్న్లో ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ ప్యాటర్న్ అండ్ సెఫాలోకాడల్ డైరెక్షన్. అంటే ఫస్ట్ ఇది హెడ్ అండ్ నెక్ దగ్గర వస్తుంది. హెడ్ అండ్ నెక్ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రంక్కి వెళ్తుంది. ట్రంక్ నుంచి లోవర్ లిమ్స్ వరకు వెళ్తుంది. ఇట్ నాట్ ఇన్వాల్వ్, ఎక్కడ ర్యాష్ ఉండదు. నాట్ సీన్ ఇన్ పామ్స్ అండ్ సోల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటిదంటే హెడ్ అండ్ నెక్లో ఇట్ ఆల్సో కాజెస్ సర్వైకల్ లింఫాడినోపతి. అంటే లింఫాడినోపతి అంటే లిమ్స్ అనే దగ్గర పారాకార్టికల్ హైపర్ప్లేషియా అంటే మనకి ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ టీ సెల్స్ అండ్ ఇట్ ఈస్ ఎ పారామిక్సో వైరస్ కాబట్టి ఎఫ్ ప్రోటీన్ సర్ఫేస్ యాంటిజెన్ ఉంటాయి కాబట్టి దీస్ కాజెస్ లింఫోసైట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్యూజన్ అనేది జరుగుతాయి. ఫ్యూజన్ జరిగిన తర్వాత దీస్ లీడ్ టు జెయింట్ సెల్స్. These giant cells are called as Warthin Finkeldae giant cells అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఇస్ అబౌట్ సెకండ్ స్టేజ్. ఏంటంటే హెడ్ నుంచి నెక్ వరకు ర్యాష్ అనేది ఉంటుంది. లింఫాడినోపతి విత్ పారాకార్టికల్ హైపర్ప్లేషియా, టీ సెల్స్ పెరుగుతాయి అండ్ లింఫోసైట్స్, ఇది లింఫోసైట్స్ నాట్ యూకోసైట్స్ ఆర్ సంథింగ్, లింఫోసైట్ ఫ్యూజన్ అనేది జరిగి మనకి జైంట్ సెల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ స్టేజ్, మోస్ట్ కామన్లీ రిజాల్వ్ అవుతుంది. ఓకే, సమ్ టైమ్స్ ఆర్ రేర్లీ మనకు కాంప్లికేషన్స్ వస్తాయి. వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్? మోస్ట్ కామన్లీ 3 కాంప్లికేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎన్సెఫలైటిస్, సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పానెన్సెఫలైటిస్ అండ్ జెయింట్ సెల్ నిమోనైటిస్. దీంట్లో ఫస్ట్ మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జెయింట్ సెల్ నిమోనైటిస్.
Giant cell pneumonitis is the most common cause of pneumonia in measles patient and the most common cause of death in a measles patient is due to giant cell pneumonia. Giant cell pneumonia వల్లనే డెత్ అనేది జరుగుతాయి. ఇట్ ఇస్ మోస్ట్లీ సీన్ విత్ ఇమ్యూనిటీ లోవర్ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి giant cell pneumonia వస్తుంది, which causes most common cause of pneumonia in the measles patient, which is the most common cause of death in the measles patient. Now subacute sclerosing panencephalitis వచ్చేసరికి ఇది కూడా రేరే. దీంట్లో ఎట్లుంటుందంటే డీమైలినేషన్ అన్నట్టు, ఇక్కడ డీమైలినేషన్. సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పానెన్సెఫలైటిస్ ఇస్ సీన్ విత్ డీమైలినేషన్. ఇక్కడ ఏమైతే ఫస్ట్ పర్సనాలిటీ చేంజ్, డిమెన్షియా, ఆటోనామిక్ డిస్ఫంక్షన్ అండ్ ఫైనల్లీ డెత్. ఇవన్నీ దీస్ 3 are కాంప్లికేషన్స్. ఎన్సెఫలైటిస్ 1 in 1000 పేషెంట్స్కి వస్తుంది అండ్ ఇట్ ఈస్ సీన్ ఆఫ్టర్ ర్యాష్. మ్యాక్యులోపాపులర్ ర్యాష్ స్టేజ్ తర్వాత మనకి ఇది అసలు రిజాల్వ్ కాకపోతే ఎన్సెఫలైటిస్ అవుతుంది, సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పానెన్సెఫలైటిస్ అవుతుంది, giant cell pneumonia కూడా అవుతుంది. ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ ఇన్ పేషెంట్స్ హ్యావింగ్ లో ఇమ్యూనిటీ అండ్ ఇట్ ఈస్ ఎ రేర్ కాంప్లికేషన్ అండ్ ఇట్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ద డెత్ ఇన్ pneumonia associated measles. నౌ కమింగ్ టు వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటిదంటే ఫస్ట్ ప్రివెన్షన్కి ఏంటిది, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్, దట్ ఈస్ MMR, మీజిల్స్ మమ్స్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్. ఇట్ ఈస్ ఎ లైవ్ అటెన్యూయేటెడ్ ఎందుకంటే ఇక్కడ ఆర్గానిజం ఈస్ లైవ్ బట్ నాట్ ప్యాథోజెనిక్, హ్యాస్ ఎబిలిటీ టు రిప్లికేషన్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ లైవ్, ఇట్ ఈస్ నాట్ ప్యాథోజెనిక్. మీజిల్స్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ CD4 కౌంట్ అని హెచ్ఐవి పేషెంట్స్లలో ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే సపోర్టివ్ కేర్ ఇవ్వాలి. విటమిన్ ఏ సప్లిమెంటేషన్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్ బికాస్ విటమిన్ ఏ సప్లిమెంటేషన్ వల్ల డిక్రీస్ మార్టాలిటీ, డిక్రీస్ మార్బిడిటీ అండ్ డిక్రీస్ రికవరీ టైం, తొందర రికవరీ అవుతారు అండ్ డిక్రీస్ లెంత్ ఆఫ్ హాస్పిటల్ స్టే అసోసియేటెడ్ విత్ మీజిల్స్కి అసోసియేటెడ్ అయిన అన్ని కాంప్లికేషన్ తక్కువ చేయడానికి విటమిన్ ఏ సప్లిమెంటేషన్ తీసుకుంటే చాలు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మీజిల్స్. నౌ కమింగ్ టు రేబీస్ వచ్చేసరికి మనకి మోస్ట్ కామన్గా గుర్తుకొచ్చేది డాగ్స్, బట్ డాగ్స్ ఆర్ ద నాట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ రేబీస్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ పారామిక్సో వైరస్, సారీ ఇట్ ఈస్ ఎ rhabdoviridae family coming under rhabdoviridae. ఇది కూడా it is not segmented. Negative strand ssRNA virus which is linear and having envelope. This is bullet shaped. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, bullet shaped నెగటివ్ స్ట్రాండ్ ssRNA వైరస్. అయితే రేబీస్ వైరస్లో మనకి ఎక్కడెక్కడ వస్తుంది, బ్యాట్ కేవ్స్లో మనకి ఏరోసాల్స్ వల్ల వస్తుంది, ఏరోసాల్ ఇన్హలేషన్ వల్ల రావచ్చు, లేదంటే బ్యాట్ కానీ స్కంక్స్ స్కంక్స్ కానీ రకూన్స్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజ్. సమ్ టైమ్స్ డాగ్స్ వల్ల కూడా అవుతుంది. అయితే ఈ డాగ్స్ సలైవా ఆర్ బైటింగ్ వీటి వల్ల, ఇక్కడ ఏరోసాల్ ఇన్హలేషన్, ఇవన్నిటి వల్ల ఫైనల్లీ లీడ్స్ టు మనకి సైట్ ఆఫ్ ఇంపాక్ట్ ఎక్కడ డౌన్వర్డ్ నుంచి వస్తే మజిల్ దగ్గర నికోటీనిక్ మస్క్యులర్ రెసెప్టర్స్, నికోటీనిక్ అసిటైల్కోలిన్ రెసెప్టర్స్ ఎట్ న్యూరోమస్కులర్ జంక్షన్ మజిల్కి. నెక్స్ట్ ఇక్కడ యాక్సాన్ ఉంటుంది, ఓకే, మజిల్ నెక్స్ట్ యాక్సాన్కి వెళ్ళిన తర్వాత బై డైనిన్ మోటార్స్ ఇన్ డోర్సల్ రూట్ గ్యాంగ్లియా డైనిన్ మోటార్స్. అక్కడ నుంచి మనకి స్పైనల్ కార్డ్ ఎంటర్ అవుతుంది, అంటే అప్వర్డ్ ట్రాన్స్మిషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత సిఎన్ఎస్కి వెళ్తుంది. సిఎన్ఎస్లో మనకి 2 parts ఆర్ మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్డ్. వాట్ ఆర్ దోస్ 2 parts? ఇక్కడ యారోస్ ఇట్లా డైరెక్షన్ ఉంటుంది, అంటే మనకి
పెరిఫరల్గా మజిల్ నుంచి నెక్స్ట్ యాక్సాన్ నుంచి డోర్సల్ రూట్ గ్యాంగ్లియాన్, అక్కడ నుంచి అప్వర్డ్ ట్రాన్స్మిషన్ టు ద సిఎన్ఎస్. దిస్ ఈస్ రెట్రోగ్రేడ్. ఓకే, రెట్రోగ్రేడ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ ఇక్కడ సిఎన్ఎస్లో సెరిబెల్లం అనేది మోస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ హిప్పో క్యాంపస్ ఈస్ మోస్ట్లీ ఇన్వాల్వ్. సెరిబెల్లంలో మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్డ్ అంటే పుర్కింజే సెల్స్. పర్కింజే సెల్స్ ఆర్ మోస్ట్ కామన్లీ ఇన్వాల్వ్డ్ అండ్ హిప్పో క్యాంపస్. సో దీస్ టూ రీజియన్స్లో మనకి ఏం ఫామ్ అయితే నైగ్రీ బాడీస్ ఫామ్ అవుతుంది. నైగ్రీ bodies. What are nigre bodies? These are inclusion in cytoplasm, cytoplasmic inclusions. Cytoplasmic inclusions center. These are nigre bodies present in Purkinje cells and hippocampus and cerebellum. అయితే వాట్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్? ఇది అంతా ప్యాథోజెన్సిస్. క్లినికల్ ఫీచర్స్ ఇవన్నీ. ఇప్పుడు క్లినికల్ ఫీచర్స్ ఏమవుతుందంటే క్లినికల్ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ లాంగ్ ఇంక్యుబేషన్ పీరియడ్. అంటే వీక్స్ టు మంత్స్ వరకు ఉంటాయి, సడన్గా రాదు. లాంగ్ ఇంక్యుబేషన్ పీరియడ్. అండ్ దీస్ కాజెస్ క్లినికల్ ఫీచర్స్ ఏంటిది? ఫీవర్ కానీ మ్యాలియస్ కానీ ఫస్ట్ ఉంటాయి. తర్వాత ఇట్ లీడ్స్ టు అజిటేషన్. ఓకే, ఇట్స్ లీడ్స్ టు అజిటేషన్ అండ్ మోస్ట్ కామన్లీ ఫోటోఫోబియా అంటే లైట్కి వాళ్ళు ఎజిటేట్ అవుతారు. హైడ్రోఫోబియా అండ్ ఇంక్రీజ్ సలైవేషన్. ఫోటోఫోబియా అండ్ హైడ్రోఫోబియా అంటే దీస్ లీడ్ టు పెయిన్ఫుల్. అంటే ఒకవేళ వాళ్ళకి మనం ఫోర్స్ఫుల్గా వాటర్ తాగిపేయడం చేసినాం అనుకో, ఇట్ కాజెస్ పెయిన్ఫుల్ అండ్ ఫోర్స్ఫుల్ pharyngeal spasm డ్యూ టు వాటర్ డ్రింకింగ్. వాటర్ ఒకవేళ తాగితే వాళ్ళకి పెయిన్ఫుల్ pharyngeal spasm అవుతుంది కాబట్టి వాళ్ళకి వాటర్ అంటే భయం, హైడ్రోఫోబియా. సో దిస్ ఇండికేట్స్, హైడ్రోఫోబియా వచ్చిందంటే దిస్ ఇండికేట్స్ రేబిస్ ఎన్సెఫలైటిస్ అనేది అర్థం చేసుకోవాలి. హైడ్రోఫోబియా వచ్చిందంటే రేబిస్ ఎన్సెఫలైటిస్ అయిందని అర్థం. ఫోటోఫోబియా, హైడ్రోఫోబియా, సలైవేషన్ అండ్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు ప్యారలైసిస్ తర్వాత కోమా తర్వాత డెత్. సో దిస్ ఇస్ అబౌట్ రేబిస్ దగ్గర కన్ఫర్మేషన్ ఆఫ్ ద డయాగ్నోసిస్. హౌ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్? కార్నియల్ స్క్రేపింగ్ కానీ తీసి వైరస్ కల్చర్ చేయొచ్చు. ఆర్ బ్రెయిన్ ఆర్ సలైవా. బ్రెయిన్ కానీ సలైవా కానీ కార్నియల్ స్క్రేపింగ్ తోటి కానీ వైరస్ కల్చర్స్ అనేది చేయొచ్చు. నైగ్రస్ బాడీస్ ఆర్ ద ఇంట్రాసెల్యులర్ cytoplasmic inclusions, eosinophilic body, cytopyramidal cells and Purkinje cells in the cerebellum. Okay, this is the most important. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే నార్మల్లీ ఇప్పుడు డాగ్ బైట్ కానీ ఇవేమైనా అయింది, సలైవా ఎక్స్పోజర్ కానీ అయింది. వాట్ ఈస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్? ఏం చేయాలంటే దట్ ఈస్ వూండ్ కిల్లింగ్. ఫస్ట్ ట్యాప్ వాటర్ తోటి వూండ్ బాగా క్లీన్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ద కిల్డ్ వ్యాక్సిన్ and the rabies immunoglobulin. This is the first things we have to do after the exposure, which gives rabies immunoglobulin కాబట్టి this is passive. అంటే మనం యాక్టివ్గా ఇమ్యూనోగ్లోబులిన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. దిస్ ఇస్ యాక్టివ్ immunity. This is passive active immunity. Rabies immunoglobulin, killed vaccine and wound cleaning. Okay, bat caves to prevent ఏం చేయాలి? టు ప్రివెన్షన్ ఇన్యాక్టివేటెడ్ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కిల్డ్ వ్యాక్సిన్ ఆర్ inactivated rabies vaccine. This is the most important question. Inactivated rabies vaccine is used for the prevention of rabies. So this is about rabies and measles. Thank you for your patience listening.